నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ ప్రస్తుత పరిస్థితి ఏదైనా కానీ టారో మీకు ఇవ్వాలనుకున్న గైడెన్స్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది మోర్ ఆర్ లెస్ పర్సనల్ గైడెన్స్, పర్సనల్ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్లో ఉన్న బ్లాకేజ్ ఏంటి, మన రీసెంట్ పాస్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, మన హోప్స్ ఏంటి, మన ఫియర్స్ ఏంటి, ఫైనల్ అవుట్కమ్ ఏంటి. ఈ ఫైనల్ అవుట్కమ్ మనం రిలేటెడ్ టు ఫినాన్సెస్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, కెరియర్ కింద మనకి జాబ్, బిజినెస్ ఇవన్నీ వస్తాయి. అండ్ ఫైనల్గా హెల్త్ పరంగా కావచ్చు. ఇవన్నీ మనం చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను ఇవే ఆరికల్ కార్డ్స్ యూస్ చేస్తాను. పైల్ నెంబర్ 2 వాళ్ళకి నేను ఈ కార్డ్స్ యూస్ చేస్తాను. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఫస్ట్ అయితే మనం టారో ద్వారానే చూద్దాం. ఎందుకు అంటే మనం ఫస్ట్ మొత్తం అంతా అనలైజ్ చేసిన తర్వాత గైడెన్స్ కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం మనకి టారో ఏం చెప్తుంది, దట్ మన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న బ్లాకేజ్ ఏంటి, మన రీసెంట్ పాస్ట్ అంటే ఒక కొన్ని మంత్స్ నుంచి 1 year లోపల తీసుకోండి. సో రీసెంట్ పాస్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మన హోప్స్ ఏంటి, మన ఫియర్స్ ఏంటి, సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి మనం చూద్దాం. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే 4 of Wands, బ్యూటిఫుల్. ఇంత బ్యూటిఫుల్ కార్డ్కి మన బ్లాకేజ్ ఏంటి, 7 of Wands. సో రీసెంట్ పాస్ట్ ఏంటి, స్టార్ కార్డ్. ఫ్యూచర్ ఏంటి, ఫుల్ కార్డ్, బ్యూటిఫుల్. మీ హోప్స్ ఏంటి, ఎంపరర్. మీ ఫియర్స్ ఏంటి, జడ్జ్మెంట్. ఓకే. అండ్ మనకి ఫైనల్ అవుట్కమ్ ఏంటి, 8 of Wands, బ్యూటిఫుల్. ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి క్వీన్ ఆఫ్ వాన్స్ ఉంది. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి చాలా చాలా హ్యాపీ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏం చేస్తున్నా కానీ ఆ పనిలో మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి ఇంకొంచెం ఎఫర్ట్స్ని అయితే పెట్టండి. మీరు అసలు ఎఫర్ట్స్ పెట్టట్లేదు, మీరు అసలుకి ఏం చేయట్లేదు నేను చెప్పట్లేదు, మీరు చేస్తున్నారు. కానీ మీరు చేస్తున్నది మీకు రావాల్సినంత విధంగా రిజల్ట్స్ని తీసుకొని వచ్చి పెడుతుందా అంటే మేబీ పెట్టకపోవచ్చు. మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ని అయితే మీరు పెట్టాలి. అప్పుడు ఎఫర్ట్స్ పెట్టిన దాంట్లో మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు పొందగలుగుతారనమాట. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ పరంగానే కావచ్చు, అక్కడ మీరు పెట్టాల్సినంత ఎఫర్ట్స్ పెట్టని దానివల్ల ఎదుటి మనిషి అంత సాటిస్ఫైడ్గా ఉండకపోవడంతో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరినైనా ఇష్టపడుతున్నాము, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఓకే మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో, వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో దాని గురించి మీరు ఎఫర్ట్స్ పెట్టి మీరు ఏదో చేయాలనుకుంటారు. కానీ అక్కడ మీరు పెట్టాల్సిన అన్ని ఎఫర్ట్స్ పెట్టనందువల్ల మీరు చేసిన దానికి కూడా గుర్తింపు దొరకదన్నమాట. సో ఇంకా ఉద్యోగం పరంగా చూసినామనుకోండి, మీరు అప్లై చేసుకుంటానంటారు జాబ్స్కి, ఇది రాలేదు అది రాలేదు అనుకొని బాధపడుతూ మీరు వెళ్ళిన ఇంటర్వ్యూలో కూడా మీరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినంత విధంగా మీ పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ మీరు ఏంటంటే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా చాలా బాగుంది. ఇక్కడ కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడం, ఎంగేజ్మెంట్స్ అవ్వడం, మీరు కోరుకున్నట్లు మీ ఫ్యామిలీ లైఫ్ మోల్డ్ అవ్వడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, హ్యాపీగా ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం కానీ, ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అచీవ్మెంట్స్ ఉన్నాయి, హ్యాపీ టైమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ బ్లాకేజ్ ఏంటి తెలుసా, 7 of Wands. ఇక్కడ మీరు చాలా విధాలుగా కష్టపడాల్సి ఉంటుంది, చాలా విధాలుగా పోరాడాల్సి ఉంటుంది, చాలా గట్టిగా నిలబడాల్సి ఉంటుంది. మీరు ఏదన్నా అనుకుంటే దాంట్లో మీరు స్ట్రాంగ్గా మీరు నిలబడి మీరు సాధించుకోవాలి. మీకు అంత ఈజీగా అయితే ఏది రావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా అప్రూవల్స్కి వెళ్ళాలి, ఏదైనా
ఇంట్లోనే అనుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో మీరు వీటికన్నిటికీ సమాధానం చెప్పి వాళ్ళని ఒప్పించుకొని మీరు బయటికి అడుగు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో అలానే దేంట్లో చూసినా కానీ అంత ఈజీగా అయితే మీరు అనుకున్నటివి మీ దగ్గరికి రావట్లేదు. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ వరకు వస్తున్నాయి. సో కాబట్టి మీకు ప్రజెంట్లో అయితే బాగుంది, కాకపోతే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే అవసరం. అంత సునాయాసంగా అయితే మటుకు పనులు జరగట్లేదు. మనం రీసెంట్ పాస్ట్లో చూస్తే ఇక్కడ మనకి స్టార్ కార్డ్ వచ్చింది. సో రీసెంట్ పాస్ట్లో మనకి స్టార్ కార్డ్ వచ్చింది అంటే పాస్ట్లో మీరు చాలా పాజిటివ్గా హోప్ఫుల్గా ఉన్నదానివల్ల మీరు ఏవైతే కోరుకున్నారో, మీరు ఏవైతే జరిగితే బాగుండు అనుకున్నారో అట్లాంటివి కొన్ని జరుగుని ఉంటాయి. సో ఇవి జరిగినాయి కాబట్టి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. సో ఇక్కడ పాస్ట్లో మీరు ఏవైతే ఇన్వెస్ట్ చేసినారో, పాస్ట్లో మీరు ఏవైతే కోరుకున్నారో, ఈ కోరికలు అట్లీస్ట్ మీరు అనుకున్న దాంట్లో కొంచెానికి కొంచెమన్నా జరగడం వల్ల మీకంటూ మీకు కొంచెం ఐడెంటిటీ, గుర్తింపు ఇలాంటివన్నీ వచ్చినాయి అన్నమాట. అండ్ స్టార్ కార్డ్ మనకి ఏం చెప్తుంది అంటే దేంట్లో అయినా కానీ మీరు చేసిన దానికి మీకు తగిన గుర్తింపు దొరికిన దానివల్ల, లేదు మీకు ఆ రికగ్నైజేషన్ మిమ్మల్ని స్పాట్ చేసి నింటారనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఒక స్టార్ లాగా వెలుగు నింటారు. సో ఏ విధంగా చూసినా కానీ ఆ చామ్ అనేది ఉంటుందన్నమాట మనకి పాస్ట్లో. అండ్ ఇది ఫ్యూచర్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఫ్యూచర్లో మీకు ఫుల్ కార్డ్ వచ్చింది, అంటే మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు కొత్తగా ఏవో స్టార్ట్ చేయబోతున్నారు ఫ్యూచర్లో. అది రిలేషన్షిప్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు. మీరు కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. మీరు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో మీ పైన మీరు నమ్మకం పెట్టి మీరు ఏవో కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారనమాట. ఇక్కడ మీకున్న హోప్స్ ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అవ్వాలి, నేను అనుకున్న దాన్ని నేను సాధించుకోవాలి, నేను చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. అంటే మీరు అంబిషియస్గా ఉండొచ్చు. మీ కోరికలు ఎలా ఉంటాయంటే మనం టాప్లో ఉండాలి, మనం ఏదైనా కానీ సాధించి చూపించాలి, మనం నిలబడాలి, మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, ఒక లీడర్ లాగా. సో చాలా ఫోకస్డ్గా ఇవి మీ హోప్స్ అన్నమాట. నేను ఇలా ఉండాలి, లైక్ అంటే నేను ఒక మంచి ఇంట్లో ఉండడం, లేకపోతే ఒక పెద్ద కార్లో తిరగడం, 10 మంది నన్ను తిరిగి చూసేలాగా నేను ఉండాలి అని. కొంతమందికి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి. ఆ రికగ్నైజేషన్ అనేది మీకు చాలా చాలా అవసరం, గుర్తింపు. ఇప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు మీ పేరు చెప్పి మీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది మీకు ఎక్స్ట్రా బూస్ట్ లాగా పనిచేస్తుంది అనమాట. ఆ ఎనర్జీ మిమ్మల్ని ఇంకొంచెం నడుపుతుంది. సో మీ హోప్స్ అయితే అవి. మీ ఫియర్స్ ఏంటంటే జడ్జ్మెంట్. పక్కన వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి 10 మంది 10 రకాలుగా అనుకుంటూ ఉంటారు. అందరూ మనకి నచ్చినట్లే మనల్ని గుర్తించరు, మనకి నచ్చినట్లు మనల్ని ట్రీట్ చేయరు. వీళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారో, వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారో అనుకుంటూ ఉంటే లైఫ్ ఉండదు. సో ఇక్కడ ఆ ఫియర్స్ దగ్గర ఏంటంటే జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది. సో ఎవరి అప్రూవల్స్ కోసమో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరినో మనం ఇంప్రెస్ చేసుకుంటూ పోతుంటే మన ఐడెంటిటీ అనేది మనం కోల్పోతాం. ఇక్కడ మీ హోప్స్ ఏంటి, మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం మీ హోప్. సో మీకంటూ మీకు ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది, ఎవరు ఏమనుకున్నా కానీ మనం చేయాలనుకున్న పనులు మనం చేసుకుంటూ వెళ్తే మనకి దక్కాల్సిన ఐడెంటిటీ మనకు దక్కుతుంది. సో మనల్ని ప్రపంచం గుర్తించిన తర్వాతనే మన చుట్టుపక్కల వాళ్ళు అరే మనోడు, మనమ్మాయి, మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పటి వరకు ఏంటంటే ఏం చేస్తుందిలే, ఏం చేస్తున్నాడులే, భలే చేస్తున్నారులే, ఇలాంటివే ఉంటాయి. సో ఇక్కడ ఫైనల్ అవుట్కమ్ కింద మనకి 8 of Wands వచ్చింది. సో 8 of Wands అంటే స్విఫ్ట్, ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో ఈ ఫాస్ట్గా జరుగుతున్న పనులు కావచ్చు, ఫాస్ట్గా జరుగుతున్న ఇన్సిడెన్సెస్ కావచ్చు, ఫాస్ట్గా మీ వైపు వస్తున్న సిచ్యువేషన్స్ కావచ్చు, దీంట్లో మీరు మిమ్మల్ని మీరు కోల్పోకండి. మీరు ఇప్పుడు ఇది ఫాస్ట్గా జరుగుతోంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఏదైతే చేసుకోవాలో ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో
అంటే చకచక పనులు జరుగుతున్నాయి కాబట్టి గందరగోళంలోకి వెళ్ళిపోకుండా మీరు తీసుకోవాల్సిన టైంని మీరు తీసుకొని మీరు చక్కబెట్టుకోవాల్సినవి మీరు చక్కబెట్టుకోవచ్చు అనమాట. సో 8 ఆఫ్ వాండ్స్ అంటే ఇది ఒక విధంగా ఇట్స్ ఏ సక్సెస్ కార్డ్. మీరు ఏదైతే చేయబడుతున్నారో దాంట్లో మీరు సక్సెస్ పొందబోతున్నారు. అది శరవేగంగా మీకోసం పనులు జరగబోతున్నాయి. ఈ శరవేగంగా జరిగే పనులలో మీరైతే మటుకు కొంచెం తెలివిగా ఆచితూచి అడుగులు వేసుకొని వ్యవహరించాలన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్స్ని మీరు సాధించగలుగుతారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీలో ఆ పట్టుదల, దీక్ష ఇవన్నీ పెరగబోతున్నాయి. అందుకని మీకు ఇక్కడ లీప్ ఆఫ్ ఫెయిత్ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఒక పాస్ట్ 1 year నుంచి మీ టైం నడుస్తుంది. మేబీ మీరు అనుకున్నంత రిజల్ట్స్ రాకపోయినా ఉండొచ్చు, కానీ కంపారిటివ్గా చూసుకుంటే నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు బెటర్గా ఉంటుంది, ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే రేపు ఇంకా బెటర్గా ఉంటుంది. సో అలా చూపిస్తున్నాయి అన్నమాట కార్డ్స్. ఇక్కడ ఏంటంటే పీపుల్ ప్లీజింగ్ నేచర్ని వదిలేసేయండి. ఎవరినో మనం ఇంప్రెస్ చేయాలి, ఎవరి అప్రూవల్సో మనకేంటంటే కావాలి, ఇలాంటివన్నీ వద్దు. ఇక్కడ ఇది మీరు స్కూల్లో చదవట్లేదు, మీరు స్టూడెంట్ కాదు, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన ఆధారపడదు మీ ఫ్యూచర్. ఇప్పుడు స్కూల్లో ఉన్నంత వరకు చాలా తక్కువ మార్కులు వచ్చి కూడా రేపు కాలేజ్లో వచ్చిన తర్వాత వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ అయ్యో లేకపోతే రేపు జాబ్లో బెటర్ పొజిషన్స్లోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అప్పటి వరకు టాప్లో ఉన్న స్టూడెంట్స్ కూడా కంపెనీస్లో వాళ్ళు ప్రోగ్రెస్ చూడలేరు. అప్పటి వరకు డల్లార్స్ అనుకున్న వాళ్ళు కూడా స్కూల్లో కంపెనీలో వెళ్ళి ఒక వెలుగుతూ ఉంటారనమాట. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకరి జడ్జ్మెంట్ అనేది మనకు అవసరం లేదు, ఒకరి అప్రూవల్స్ మనకు అవసరం లేదు. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో, మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, మీరు ఎప్పుడైతే రైట్ డెసిషన్స్ తీసుకొని రైట్ డైరెక్షన్లో వెళ్ళగలుగుతారో మీరు అనుకున్నట్టు మీరు చాలా ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ ఫైనల్ అవుట్కమ్ అది ఉంది. కంప్లీషన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రెజెంట్లో కూడా కంప్లీషన్స్ ఉంది. 4 ఆఫ్ వాండ్స్ అంటే మనకి కంప్లీషన్స్ కార్డ్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు నిలబడి చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, మీరు నిలబడి సాధించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. కాకపోతే మీరు అంత స్ట్రాంగ్గా నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, లేకపోతే నేను ఇలా నిలబడుకుంటే నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏంటంటే పక్కకు పెట్టేసి మొహమాటానికి అస్సలు వెళ్ళనవసరం లేదు. ఎందుకంటే ఇది మన లైఫ్. సో మన లైఫ్లో మనకి ఏం కావాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి మీరు ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకొని మీరు దేనికోసమైతే మీరు కోరుకుంటున్నారో, దేనికోసమైతే మీరు ఆశిస్తున్నారో, గతంలో మీరు నేను ప్రజెంట్లో ఇలా ఉండాలి అని మీరు చాలా కోరికలు కోరుకొని ఉంటారు. సో ఆ కోరికల్లో చాలా వరకు మీకు నెరవేరేదానికి ఆ టైం వస్తుందన్నమాట. అండ్ ఫ్యూచర్ ఇంకా బెటర్గా ఉండబోతోంది. సో మీకు బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చాయి. మీకు తెలుసా ఇవన్నీ ఎస్ కార్డ్స్, ఇవన్నీ ఎస్ కార్డ్స్. ఇక్కడ ఉండేది కూడా ఎస్ కార్డ్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫినాన్సెస్కి ఒక కార్డు, 6 ఆఫ్ సోర్డ్స్ బ్యూటిఫుల్. మనము రిలేషన్షిప్కి ఒక కార్డు. సో ఫినాన్సెస్కి మనకు ఒక కార్డు వచ్చేసింది. ఓకే, రిలేషన్షిప్కి 3 కార్డ్స్ వచ్చినాయి. నేను ఈ 3 కార్డ్స్ ఇట్లనే తీసుకుంటాను, ఎందుకంటే ఐ వాంట్ టు బి అక్యురేట్. హెల్త్ ఒక కార్డ్ ప్లీజ్. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్ బ్యూటిఫుల్. హెల్త్, సో ఫైనల్గా మనకి కెరియర్కి 9 ఆఫ్ కప్స్ వచ్చింది, బ్యూటిఫుల్. ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డెక్లో 8 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో నేను ఈ 8ని కూడా నేను కెరియర్ కిందకి తీసుకుంటాను అనమాట, ఎందుకంటే అది స్కిల్ కార్డ్. సో మనం ఫస్ట్ ఫినాన్సెస్ 6 ఆఫ్ సోర్డ్స్. ఇంతకుముందు మీకు ఆగి ఉన్న బకాయిలు ఏమన్నా కావచ్చు, అంటే డబ్బులు మీకు ఎక్కడన్నా స్టక్ అయిందంటే ఇప్పుడు ఆ డబ్బులు మీకు రాబోతున్నాయి అన్నమాట. బోనస్లు కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఇలాంటివి రాబోతున్నాయి. ఇంతకుముందు మీకు అనుకున్నంత ఫ్లో లేదు. ఇప్పుడు నాకు 10 రూపాయలు కావాలి, నాకు 8 రూపాయలే వస్తుంది, లేకపోతే నాకు 5 రూపాయలే వస్తుంది. నేను మిగతాటివి నేను అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ సంపదలో ఆ ఫ్లో వస్తుంది అన్నమాట. సో ఇంతకుముందు మీరు చాలా కష్టంగా గొడవపడో, ఆర్గ్యూ చేసో, ఒక పెద్ద డిస్కషన్ తర్వాత మీకు డబ్బులు వస్తుంటే ఇప్పుడు ఏంటంటే మీరు
ఆ చేంజ్ చూడగలుగుతారు అనమాట. సో ఏదో విధంగా ఫ్లో ఆఫ్ మనీ అయితే మీకు వస్తుంది ఫినాన్సెస్ పరంగా. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా చూస్తే మనకి డెవిల్ కార్డ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సన్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మనకి డెవిల్ ఎనర్జీస్ వచ్చిన దానివల్ల కొంతమందికి రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. దాని నుంచి మీరు తప్పించుకోగలిగితే చాలా హ్యాపీ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట కొంతమందికి. అండ్ కొంతమందిలో ఏంటంటే వాళ్ళ పార్ట్నర్స్ కావచ్చు, వాళ్ళకి ఏమన్నా హ్యాబిట్స్ ఉండొచ్చు. సో ఈ హ్యాబిట్స్, అడిక్షన్స్ వల్ల రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడం, కొట్లాట్లు జరగడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎస్పెషలీ మనీ దగ్గర కొంతమందికి క్లాషెస్ వస్తుండొచ్చు. సో ఇలాంటివన్నీ మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో రిలేషన్షిప్ పరంగా మనం చూస్తే మట్టుకు కొంతమందికి కొంత హార్డ్ టైం అయితే జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే చాలా లావిష్గా రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది. ఇంకొంతమందికి అయితే ఇలా సన్ కార్డ్ లాగా చాలా బ్యూటిఫుల్గా, ఎలిగెంట్గా, ప్రాస్పరస్గా ఉంటుంది అనమాట. సో రిలేషన్షిప్లోకి వచ్చేటప్పటికి మటుకు కొంచెం యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేదు మీరు ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళకు కూడా కొన్ని హ్యాబిట్స్ ఉన్న దానివల్ల మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, మీతో గొడవలు పడడం కానీ, మీతో ఆర్గ్యూ చేస్తూ ఉండడం కానీ ఇలాంటివన్నీ అయితే మటుకు ఉంటుంది. హెల్త్ పరంగా చూస్తే మటుకు ఇప్పుడు వరకు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నిన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడి మీరు ఎమర్జ్ అవ్వబోతున్నారనమాట. కొంతమంది అయితే చాలా క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళి పోరాడి దాని నుంచి బయటపడి ఉంటారు. హెల్త్ అయితే బెటర్ అవుతోంది, హెల్త్కి అయితే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. హెల్త్ అయితే చాలా మంచిగా, మెంటల్ హెల్త్, కొంతమంది డిప్రెషన్లో ఉంటే ఆ డిప్రెషన్ నుంచి కూడా బయటపడుతున్నారనమాట. ఫైనల్గా మనం కెరియర్ పరంగా చూస్తే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ప్రాస్పెరిటీ బిగిన్స్. ఇక్కడి నుంచి మీరు చాలా ప్రాస్పరస్గా ఉంటారు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8 ఆఫ్ పెంటికల్స్. మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేసి, మీరు ఎంతైతే ప్రాంప్ట్గా ఉంటారో మీరు అంత డబ్బుని మీరు సంపాదించుకోగలుగుతారు. అందుకనే ఇక్కడ ఫినాన్సెస్లో కూడా ఈ మూవ్మెంట్ ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎంత పట్టుదలతో, మీరు ఎంత శ్రమిస్తే మీ శ్రమకి తగిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారనమాట. కొత్తగా ఎవరైనా జాబ్స్ అప్లై చేసుకోవాలంటే జాబ్ ఆపర్చునిటీస్ రావడము, లేదు మీరు ఆల్రెడీ ఒక జాబ్లో ఉంటే ఆ జాబ్లో ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ రావడం, హైక్లు, ప్రమోషన్స్ రావడం, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినంటే బిజినెస్ చాలా మంచిగా ఫ్లరిష్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. కాకపోతే మీరైతే మటుకు దానికి తగిన శ్రమనైతే మటుకు మీరు పెట్టాలి. మీ చేతిలో ఎంత స్కిల్ ఉంటుందో, మీరు ఎంత టాలెంటెడ్ ఉంటారో, మీరు అంత బాగా దాన్ని ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలుగుతారు. కెరియర్ పరంగా అయితే మటుకు చాలా చాలా బాగుంది. మనం ఇప్పుడు ఫైనల్గా గైడెన్స్ కార్డ్స్ తీసుకుందాం. నాకు ఈ పైల్లో నాకు అంత మంచిగా అనిపిస్తుంది. ఎక్సెప్ట్ రిలేషన్షిప్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని ఆటుపోట్లు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి, కొన్ని దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ అదే చెప్పాను కదా. సో ఏమన్నా అక్కడ మటుకు కొంచెం డార్క్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ చూస్తే మటుకు హెల్త్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఫినాన్సెస్ పరంగా కావచ్చు, ఇంతకుముందు మీకు ఉన్నదానికన్నా బెటర్ దీంట్లో మీరు ఉండడానికి హై ఛాన్సెస్ ఉంది. ఇక్కడ రిలేషన్షిప్ కూడా కొంతమందికి చాలా ప్రాస్పరస్గా ఉంది. ఇట్స్ నాట్ దట్ ఆ రిలేషన్షిప్లో మనకేదో టూ మచ్ ఇది ఉందని కాదు. రప్చర్ అయితే మటుకు ఉనింటుంది కొంతమందికి, ఎందుకంటే అక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా రప్చర్ ఉంటుంది. కాకపోతే దాన్ని మీరు ఓవర్కమ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. క్లియర్ ద క్లటర్, బ్రింగ్ ఇన్ ద లైట్. ఇక్కడ సిట్రీన్, సెలినైట్, ఈ 2 క్రిస్టల్స్ చూపిస్తున్నారనమాట. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి కార్నిలియన్, ఫీడ్ యువర్ క్రియేటివిటీ అని ఉంది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ క్లియర్ ద క్లటర్. ఇంట్లో ఏదన్నా చెత్త పేరుకోబోయినా, మీ రూమ్లో ఏదైనా చెత్త పేరుకోబోయినా, లేకపోతే మీ మైండ్లో ఏదైనా చెత్త పేరుకోబోయినా దాన్ని మొత్తం ఫస్ట్ అయితే క్లియర్ చేసేసేయండి. మనం ఎంత ప్యూర్గా ఉంటామో, మన ఇల్లు ఎంత క్లీన్గా ఉంటుందో మనకు అంత పాజిటివ్ ఎనర్జీస్ జనరేట్ అవుతాయి.
అండ్ ఇక్కడ బ్రింగ్ ఇన్ ద లైట్ అంటున్నారు. ఇక్కడ సిట్రీన్ వచ్చి మనకి అబండెన్స్కి చిహ్నం. మనకి న్యూ వెల్త్ జనరేట్ అవ్వాలన్నా కానీ సిట్రీన్ క్రిస్టల్ మనకి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో సిట్రీన్ క్రిస్టల్ ఉన్న ట్రీ కావచ్చు, లేకపోతే క్రిస్టల్ కావచ్చు, మీ డెస్క్ పైన కావచ్చు, లేకపోతే మీరు ఏదైతే పని చేస్తున్నారో అక్కడ పెడితే అక్కడ ఇంకా డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో లైఫ్లో మనకి కొత్త వెలుగులు కావాలి అంటే మనం పాత చెత్తనైతే తీసేయాలి. ఎప్పుడైతే పాత చెత్త వెళ్ళిపోతుందో అప్పుడు మనకి కొత్త వెలుగు అనేది వస్తుంది. ఫీడ్ యువర్ క్రియేటివిటీ. ఇది చూడండి, మనకి మన ఫైనల్ అవుట్కమ్ అండ్ కెరియర్ దగ్గర వచ్చింది. ఫీడ్ యువర్ క్రియేటివిటీ. మీరెంత క్రియేటివ్గా ఉంటారో, మీరెంత స్కిల్ఫుల్గా ఉంటారో, మీరు ఎంత బాగా పర్ఫామ్ చేయగలుగుతారో మీ పర్ఫార్మెన్స్కి తగిన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. సో మీరు అప్డేట్ అవుతూ ఉండండి. ఇప్పుడు మనం వర్క్లో కావచ్చు, లేకపోతే పిల్లలు చదువుకునే పిల్లలు అయితే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మీరు ఎంత అప్డేటెడ్గా ఉండి మీరు ఎంత బాగా మీ స్కిల్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఎంత షార్ప్గా, మీరు ఎంత ఇంటెలిజెంట్గా, మీరు ఎంత స్మార్ట్గా ఉంటారో మీరు అంత బాగా మీరు మార్క్స్ తెచ్చుకోవడం కానీ, లేదు ప్రమోషన్స్ కావచ్చు, ఒక ప్రాజెక్ట్లో ఐడెంటిటీ. ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది కదా, ఆ గుర్తింపు, ఎంపరర్. మీరు ఏదైతే మీ హోప్స్ ఉన్నాయో దట్ నేను ఒక స్ట్రాంగ్ ప్లేస్కి వెళ్ళాలి, ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉండాలి, నాకు తగిన గుర్తింపు రావాలి, నన్ను ది బెస్ట్గా గుర్తించాలి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మనలో క్రియేటివిటీ పెరుగుతుందో, ఎప్పుడైతే మనం చేయాల్సిన దాన్ని మనం బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతామో అప్పుడు మనం అనుకున్న దాంట్లో మనం గన్ షాట్ సక్సెస్ని అయితే మనం పొందగలుగుతాము. మీకు వీలైతే ఈ సెలినైట్ కావచ్చు, సిట్రీన్ కావచ్చు, కార్నీలియన్ కావచ్చు, ఈ క్రిస్టల్స్ దొరికితే వీటితో మెడిటేషన్ చేయడం కూడా చాలా చాలా మంచిది. సో మనకి కార్నీలియన్ క్రిస్టల్ అయితే మనలో క్రియేటివిటీని పెంచడం కానీ, మన ఫియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టడం కానీ దానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ సెలినైట్ వచ్చి మనకి పీస్ఫుల్గా ఉండడానికి, మనకి ప్యూర్గా ఉండడానికి, అంటే మనకి చాలా చాలా ఇప్పుడు కూర్చున్నప్పుడు మనకి చాలా చాలా ఆలోచనలు వస్తాయి. కొన్ని మంచి ఆలోచనలు రావచ్చు, కొన్ని చెడు ఆలోచనలు రావచ్చు, అంటే మనం ఫిల్టర్ చేయలేం కదా. ఈ క్రిస్టల్ వచ్చి చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం కూడా అంత క్లియర్గా ప్యూర్గా ఉండడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. సో మీరైతే మట్టుకు ఒకవేళ ఈ క్రిస్టల్స్ దొరికితే ఈ క్రిస్టల్స్తో మెడిటేషన్ చేయడం కానీ, మీ దగ్గర ఆల్రెడీ ఈ క్రిస్టల్స్ ఉంటే ఈ క్రిస్టల్స్ వల్ల మీ ఎనర్జీస్ ఇంకా బెటర్ అవుతాయి అన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో బ్లాకేజ్ ఏంటి, మీ రీసెంట్ పాస్ట్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, మీ హోప్స్ ఏంటి, మీ ఫియర్స్ ఏంటి, ఫైనల్ అవుట్కమ్ ఏంటి, దాంతోపాటు మీ ఫినాన్సెస్ కావచ్చు, హెల్త్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ప్రెజెంట్ నైట్ ఆఫ్ వాండ్స్, బ్లాకేజ్ వచ్చి 9 ఆఫ్ సోర్డ్స్, పాస్ట్ వచ్చి టవర్, మై గాడ్, పేజ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్, మీ హోప్స్ వచ్చి 9 ఆఫ్ వాండ్స్, మీ ఫియర్ వచ్చి క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఫైనల్ అవుట్కమ్ వరల్డ్ కార్డ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ 7 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీ చుట్టుపక్కల ఉంటున్నారు. మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొని ముందరికి వెళ్ళాలి అనే దాంట్లోనే చాలా వరకు తలకిందులు అవుతున్నారు. మంచికి పోయినా కానీ చెడు ఎదురవుతుంది. ఎలా వీటన్నిటిని అధిగమించాలో అర్థం కాకుండా బుర్రనైతే చించుకుంటున్నారు. బుర్ర బద్దలవుతోంది ఒక విధంగా. రాత్రిలో సరిగ్గా నిద్ర నిండదు. సో ధైర్యం చేయలేకపోతున్నారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఇవి మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డు ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ కావచ్చు, ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ కావచ్చు, మిమ్మల్ని తలకిందులు చేసేసి ఉంటుంది. గొడవలు జరగడం, మనస్పర్ధలు రావడం, మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే మనకి ఆ బ్యాక్లాషెస్, వాళ్ళే మనల్ని మోసం చేయడం కానీ, వాళ్ళే మన గురించి ఇంకా 10 మంది దగ్గర వెళ్ళి చెడుగా మాట్లాడడం కానీ, మీరు ఏదైతే నాది అనుకున్నారో అది మీది కాదు అన్నట్లు
సిచ్యువేషన్స్ టర్న్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇది చాలా సొంత మనుషులు కూడా ఇలా చేసి ఉంటారు, దగ్గర వాళ్ళే. మనం అనుకుంటాము అపోజిషన్ ఎక్కడో దూరం నుంచో లేకపోతే బయట వాళ్ళ నుంచి ఉంటుంది అని, ఇక్కడైతే మటుకు దగ్గర వాళ్ళ నుంచి ఉంటుంది కొంతమందికి. ప్రతి ఒక్కరితో చాలా పోరాడాల్సిన పరిస్థితుల్లో ఉంటారనమాట. ప్రతిదానికి ఒక ఎక్స్ప్లెనేషన్, ప్రతిదానికి ఒక సంజాయిషి ఇచ్చుకోవడం, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడంలోనే ఉన్నారనమాట ఇంకా. సో పాస్ట్లో అయితే మటుకు డిజాస్టర్స్, ఇది నేను ఖచ్చితంగా దీంట్లో నేను సక్సెస్ పొందగలుగుతాను, లేకపోతే ఇది ఖచ్చితంగా నేను సాధించుకోగలుగుతాను, ఖచ్చితంగా వీళ్ళ నుంచి అయితే నాకు ఈ హెల్ప్ వస్తుంది అనుకునే దగ్గర నుంచే మీకు అసలు ఏం జరగకపోవడం, దాంతో మీరు ఇంకొంచెం గట్టిగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతానికి. చాలా ధైర్యంగా నిలబడుకొని ఉన్నా కానీ ఈ గతం నుంచి వెంటాడుతున్న కొన్ని ఇన్సిడెన్సెస్ కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ మెంటల్ పీస్ లేకుండా పోతుంది, ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఆలోచనలు ఎక్కువైపోవడంతో మీరు ఎలా దీని నుంచి బయటికి రావాలి అనేది మీకు ఒక పెద్ద ప్రశ్న కింద మారుతుంది అన్నమాట. సో ఒక్కొక్క దాన్ని చక్కబెట్టుకుంటూ, అంటే ఇక్కడ తప్పైంది, దీన్ని ఏదో విధంగా దీన్ని సెటరేట్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము అనుకునే లోపల మళ్ళీ ఇంకొక అగ్ని పరీక్ష లాగా అడుగడుగున ఒక్కొక్క పరీక్ష లాగా ఎదురవుతుంది అనమాట. దీన్ని సెట్ చేసినాను అనుకుంటే మళ్ళీ ఇంకొకటి ఏదో రిపేర్కి వస్తుంది. సరే దీన్ని రిపేర్ చేసుకున్నానులే అనుకుంటే ఇంకొకటి ఏదో పాడైపోతుంది. సో ఇలా జరుగుతుందన్నమాట. కానీ మీరైతే ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. కాకపోతే దానికి కొంచెం ఓపిక అవసరం. అండ్ ఇక్కడ ఓపికతో పాటు చాలా ధైర్యం అవసరం అన్నమాట. ఈ టైంలో మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత స్ట్రాంగ్గా మీరు కంబ్యాక్ ఇవ్వచ్చు అన్నమాట. మీరు అధైర్యపడకండి, మీరు అధైర్యపడద్దు, నిరుత్సాహపడద్దు, ఏం కాలేదు, మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్యూచర్లో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీకు మీ దగ్గరికి వచ్చి పడుతుంది. సో పేజెస్ అంటే యూత్ఫుల్ ఎనర్జీస్ అన్నమాట. చాలా అంటే ఇక్కడ నేర్చుకున్న లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మీరు ఇంకా బెటర్గా ఎదగలుగుతారనమాట. అండ్ ఎమోషనల్గా చాలా మంచి బ్యాలెన్స్ లేక వస్తారు. ఎవరు మన వాళ్ళు కాదు ఏంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో అది మీరు ఇంత ప్రేమగా ఇంత మంచిగా ఉంటే పనులు జరగవు అనేది మీకు బాగా బోధపడుతుంది. ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండి పనులు చేయించుకోవాలనేది కూడా మీకు తెలిసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అట్లా మిమ్మల్ని మోల్డ్ చేస్తున్నాయి. మీరు అంతకుముందు ఇలా ఉనిండ్రు, చాలా సాఫ్ట్గా నెయ్యూవ్గా ఉనింటారు, అంటే అమాయకంగా, సర్లే అంత మన వాళ్ళే, అంత మన మంచిగా అన్నట్లుంటుంది. కానీ ఇక్కడ పరిస్థితులు మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే చాలా స్ట్రాంగ్ చేస్తున్నాయి. కాదు, మనం నమ్మిన వాళ్ళంతా మనకు కరెక్ట్ కాదు, మనం అనుకునిందంతా నిజం కాదు, కాబట్టి నువ్వైతే మటుకు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తగా ఉండాలి. ఏ నిమిషానికి ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి తీసుకొని వచ్చి మన తలపైన వేస్తారో మనకు తెలియదు, కాబట్టి మనమైతే మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేది ఇక్కడ బోధపడుతుంది అన్నమాట. దాంతోనే ఫ్యూచర్లో ఏంటంటే ఏదన్నా ఒకటి కమిట్ అవ్వాలన్నా కానీ ఆచితూచి అడుగులు వేసి కమిట్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకెవరికో సహాయం చేద్దాం అనుకొని వాళ్ళే మీకు శతగోత్పరాలు కూడా పెట్టేసి వెళ్ళుని ఉంటారు. ఎవరికో ఈ ష్యూరిటీ ఉన్న దానివల్ల ఆ డబ్బులు ఎగరేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన దానివల్ల అది మొత్తం మీ నెత్తిన వచ్చి పడి మీరు క్లియర్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉంటారు మీరు. కొంతమంది ఏంటంటే ఈ దొంగ లాగా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, బిజినెస్లో చీటింగ్ జరిగి ఉండొచ్చు. సో ఇలా అటెఫ్ట్, కొంతమంది ఇంట్లో నిజంగానే దొంగతనం జరిగి ఉండొచ్చు. సో బ్యాంక్లో లోన్స్ ఒకరు తీసుకొని ఇంకొకరు తలపైన పెట్టేయడము, దీనివల్ల ఇంట్లో అయితే ఒకలాంటి అలజడి జరిగి గొడవలు అవుతూ ఉండడం, రోజు ఒక డిస్కషన్, బాధ, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీ హోప్స్ ఏంటంటే నేను స్ట్రాంగ్గా నిలబడగలుగుతాను, నేను చేసుకోగలుగుతాను, నేను నిజాయితీగా ఉన్నంత వరకు నేను అనుకునేది నేను
చేసుకోగలుగుతాను, నేను పోరాడగలుగుతాను, నేను ఒక యోధుడిని, యోధురాలిని, నేను చాలా స్ట్రాంగ్, నేను నిలబడుకొని నేను సాధించుకోగలుగుతాను అనే పట్టుదల, దీక్ష, కాంక్ష, ఉత్సాహం, ఇవన్నీ మీ హోప్స్. మీ ఫియర్స్ ఏంటంటే ఎలాంటి కన్ఫంట్రేషన్స్, అంటే ఎవరు నన్ను వచ్చి ఏం నిలదీస్తారో, ఎవరు వచ్చి నన్ను ఏ రచ్చకి లాగుతారో, ఎవరితో నేను ఎలా డీల్ చేయాల్సి వస్తుంది, ఎవరు నా మనిషి, ఎవరు నా మనిషి కాదు, నమ్మకం పోయింది కదా ఇక్కడ బేసిక్గా. సో అది భయాల్ని క్రియేట్ చేస్తుంది. నమ్మే వాళ్ళని నమ్మలేకపోతున్నారు, మంచి వాళ్ళని కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది, నిజంగానే వీళ్ళు మంచి వాళ్ళ కాదా అని చెప్పి. సో బేసిక్గా నమ్మకం కోల్పోయిన దానివల్ల మీరేంటంటే ఈ గొడవలు కావచ్చు, ఈ ఎదుటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని నిలదీయడం కావచ్చు, అంటే మీరు ఏం తప్పు చేయకపోయినా కానీ సంజాయిషి ఇచ్చుకునే పొజిషన్లో ఉన్నదానివల్ల మీకు ఇవన్నీ అపోహలు, భయాలు అనేటివి ఏర్పడిపోయినాయి అనమాట. ఇప్పుడు ఎవరిని అంత ఈజీగా నమ్మలేరు, వీళ్ళు ఫేక్ ఏమో, వీళ్ళు నన్ను మోసం చేస్తారేమో, ఎప్పుడూ ఒక కత్తి అయితే పక్కన ఉంటుంది. అంటే ఆత్మ సంరక్షణ కోసము మనం ఏం చేస్తాము, ఇప్పుడు వీళ్ళ నుంచి మనకు అపాయం ఉంది అనుకున్నప్పుడు మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం కదా. సో అలా ముందు జాగ్రత్త, కీడించి మేలించాలి. ప్రతి ఒక్కరిని ఫస్ట్ శంకిస్తారనమాట, డౌట్ పడతారు దట్ వీళ్ళు కరెక్టా కాదా. ఇవన్నీ భయాలు. ఎందుకంటే ఇక్కడ మీకు జరిగిన సిచ్యువేషన్స్ వల్లనే ఇలాంటి భయాలు అనేటివి డెవలప్ అయినాయి. వీళ్ళన్నా కరెక్టా కాదా. సో ఇవి మీ భయాలు అనమాట. ఇక్కడ ఫైనల్ అవుట్కమ్ వచ్చి వరల్డ్ కార్డ్ ఉంది, ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు అనుకున్నట్లు మీ లైఫ్ని మీరు మోల్డ్ చేసుకోగలుగుతారు. కొంతమంది ఓవర్సీస్కి వెళ్ళాలనుకుంటే మీరు అట్లా ఓవర్సీస్కి వెళ్ళగలుగుతారు. ఇది ట్రావెల్ కార్డ్ కూడా. మీరు ప్రయాణిస్తారు. ఆ ప్రయాణం అనేది ఎక్స్టర్నల్ ప్రయాణం అన్నా అవ్వచ్చు, ఇంటర్నల్ ప్రయాణం అన్నా అవ్వచ్చు. ఇంటర్నల్ ప్రయాణం అంటే స్పిరిచువల్గా గ్రో అవుతారనమాట. ఇక్కడ మీకు చాలా వరకు బోధపడి ఉంటుంది. బుద్ధుడికి బోధ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు మీకు అర్థమైన ఉంటుంది అనమాట, మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి అనేది. సో ఫైనల్ అవుట్కమ్ అయితే వరల్డ్ కార్డ్. మీకు అన్నీ తెలిసి వచ్చినాయి. సో ఒక విధంగా మన మంచికే జరిగింది. దట్ అంతకుముందు గుడ్డిగా నమ్ముతూ నిండొచ్చు, గుడ్డిగా ఎవరైనా ఏదైనా చెప్తే దానికి అంతా సరే అంటూ నిండొచ్చు. ఇప్పుడు ఏంటంటే గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు, గుడ్డిగా ఎక్కడ మనం సైన్ చేయకూడదు, గుడ్డిగా ఎవరికి షూరిటీ ఉండకూడదు, గుడ్డిగా ఎవరిని మనం వెనకేసుకొని రాకూడదు, గుడ్డిగా ఎవరి కోసం నిలబడకూడదు అనేది మటుకు తెలుసుకున్నారనమాట. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు ఫినాన్సెస్కి, వాటికి, రిలేషన్షిప్కి, హెల్త్కి, కెరియర్కి ఒక్కొక్క కార్డ్ తీసుకుందాం. మనమైతే కార్డ్ తీసుకుందాం. ఫస్ట్ ఫినాన్సెస్, 3 of Pentacles, హెల్త్, Ace of Swords, వెరీ గుడ్. రిలేషన్షిప్, 4 of Pentacles, గుడ్. అండ్ ఫైనల్గా కెరియర్, చారియట్. బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. ఎండ్ ఆఫ్ ద డెక్లో జస్టిస్ కార్డ్ వచ్చింది. మీకైతే న్యాయం జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, లేదు ఏ న్యాయం అయితే జరగలేదని చెప్పి మీరు ఇంత బాధపడుతున్నారో, మీకైతే న్యాయం జరుగుతుంది. మీరైతే బ్యాలెన్స్డ్గా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. న్యాయం మన పక్కన ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాము. ఏ తప్పు చేయనప్పుడు మనమైతే దోషులం అవ్వమన్నమాట. ఏదో ఒక రోజు కాలం దానిపైన అది చేసుకొని పోతుంది. అదేవిధంగా న్యాయం, మీకు జరగాల్సిన న్యాయం మీకైతే జరగబోతుంది. ఫస్ట్ అయితే ఫినాన్సెస్గా 3 of Pentacles వచ్చింది. సో 3 of Pentacles వచ్చి మనకి ఏంటంటే టీమ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు గతంలో వారసత్వం కిందకి రావాల్సిన డబ్బులు ఏవో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి మీకు అలాంటి డబ్బులు కూడా వస్తాయి. ప్లస్ మీరు ఇతరులతో కలిసి పనిచేసిన దాంట్లో మీకు ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఒక టీం వర్క్ అది. సో మీ టీం చేసిన పనికి మీకు తగిన గుర్తింపు దక్కి దాని నుంచి మీకు బోనసులు కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఇలాంటివి రావడం. లేదు అంటే మీరు ఒకవేళ బిజినెస్ చేస్తుంటే మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైనా చేస్తా అంటే దాంట్లో మంచి లాభాలు రావడం. మీరు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా మీరు పని చేస్తారో మీకు అంత మంచిగా సంపద అయితే క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వస్తున్న సంపదను అయితే మీరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు పూర్వీకుల ఆస్తి అనుకోండి, మీతో పాటు మీ దాయాదులకో లేకపోతే అన్నదమ్ములకో అట్లా వాటాలు
ఆ షేర్ చేసుకోవాల్సింది అయితే చూపిస్తుంది అనమాట. సో ఫినాన్సెస్లో. అండ్ మనం నెక్స్ట్ హెల్త్ పరంగా చూస్తే ఏస్ ఆఫ్ సోర్ట్స్. సో హెల్త్ అయితే బెటర్ అవుతుంది. ఏసెస్ అంటే బిగినింగ్స్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ అయితే బెటర్ అవుతుంది. బ్యూటిఫుల్. మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ తీరిపోయి మీరైతే ఎమర్జ్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్గా హెల్త్ అయితే తయారవబోతుంది. అండ్ ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది రిలేషన్షిప్లో. ఒకటి గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్లో మనం ఎంత కట్టడి చేస్తున్నట్లుంటే అంత సఫకేట్ అవుతారు. సో వదిలినప్పుడే వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది దట్ ఎవరు ఏంది అనేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, లేకపోతే వీళ్ళతో మాట్లాడొద్దు, లేకపోతే వీళ్ళు ఇలా వాళ్ళు అలా అని మనం ముందే చెప్తూ ఉన్నాం అనుకోండి, వీళ్ళు ఏదో చెప్తున్నారులే వీళ్ళు అనుకుంటారు. అదే వాళ్ళే ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి తెలిసొస్తుంది ఎవరు ఏంది అనేది. సో రిలేషన్షిప్లో మటుకు మీరు అతిగా పట్టు పెట్టుకొని బాధపడకండి. ఈ గుప్పెడు ఎక్కువసేపు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, నొప్పేస్తుంది. ఏదో ఒక టైంలో మనం ఇట్లా వదులుతాం. వదిలినప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు స్వేచ్ఛ అనుభవించిన వాళ్ళు ఒక్కసారిగా స్వేచ్ఛ వస్తే ఏమవుతుంది, వాళ్ళ ఆ స్వేచ్ఛని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక వాళ్ళు ఒక్కొక్కసారి తప్పటి అడుగులు వేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కడ వదలాలి, ఎక్కడ పట్టు పెట్టుకోవాలనేది తెలుసుకోండి. ఎంత మనం వాళ్ళని ప్రేమించాలి, ఎంత కాదు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీకన్నా ఇతరులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, మీకన్నా ఇతరులను ఎక్కువ మీరు ఇష్టపడుతూ ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో మీరైతే సెల్ఫ్ లవ్ ఫస్ట్, మీకు మీరు ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇంకొకరు అనే దీనికి రండి. ఎందుకు అంటే ఇక్కడ ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన దానివల్లనే మీరు ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, సర్లే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, మనం చేయాల్సింది మనం చేస్తాము అనే దీంట్లో ఉంటారో మీరు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మీ ఫియర్స్ కూడా అదే కదా, లూజింగ్ పీపుల్. ఒక విధంగా వీళ్ళని మనం కోల్పోతామేమో, వీళ్ళకి మనం సరే, లేకపోతే వీళ్ళకి అనుకూలంగా మనం ఉండకపోతే వీళ్ళు ఎక్కడ మనల్ని వదిలేసి వెళ్ళిపోతారో, లేకపోతే వీళ్ళు ఎక్కడ మనల్ని ఇష్టపడరో, ఈ ఫియర్స్ ఉన్నాయి. సో అది వదిలేసేయండి. ఎందుకు అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఎలా ఉన్నా ఇష్టపడతారు, లేదు అంటే మనం ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు. కాబట్టి ఎక్కువైతే మటుకు మీరు టూ మచ్ అటెన్షన్ ఇవ్వడం కానీ, టూ మచ్ అటెన్షన్ కోరుకోవడం కానీ ఇలాంటివి చేయకండి. అదేంటంటే ఊరికనే వెనకబడినట్టు ఉంటుంది, చులకనైపోతారనమాట. సో మీ ఐడెంటిటీని మీరు కాపాడుకోవాలి అంటే మీరు చాలా హుందాగా వ్యవహరించాలి రిలేషన్షిప్ పరంగా. అండ్ కెరియర్ పరంగా చారియట్ కార్డ్ వస్తుంది, పరిగెడతారు. సో మీ జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీకు సక్సెస్ అనేది తొందరలో మీరు సక్సెస్ చూడబోతున్నారు. అండ్ పరిగెడతారనమాట, చాలా ఫాస్ట్గా మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు. బ్యూటిఫుల్ కెరియర్ అయితే బాగుంది. చారియట్ కార్డ్ మేజర్ ఆర్కనా. సో మేజర్ చేంజెస్ అనేటివి కెరియర్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు రావచ్చు తొందరగా. అంటే మీరు ఇంతకు ముందు అంత తొందరగా ఎక్స్పీరియన్స్ చేయనాటివి, ఎక్స్పీరియన్స్ కానాటివి మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. కెరియర్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు. కాబట్టి మీకు ఆ కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్ని, మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకి తీసుకొని వెళ్తున్నాయన్నమాట. కెరియర్ పరంగా మనం ఇప్పుడు ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ ఆరికల్ కార్డ్స్లో ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఓకే, బ్యూటిఫుల్ చేంజ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి షేర్ యువర్ గిఫ్ట్ వచ్చింది. సో ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ, హెల్దీ బౌండరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానిచ్చడం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, ఇలాంటివన్నీ వద్దు. ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీస్. ఇక్కడ నాకు గ్రీన్ కలర్ చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది కాబట్టి హార్ట్ చక్ర హీలింగ్ అయితే ఇక్కడ జరగాలి. ఎం అనే బీజాక్షరంతో మెడిటేషన్ చేయడం, గ్రీన్ తార మంత్రాన్ని వింటూ ఉండడం మనకి దొరుకుతుంది. గ్రీన్ తార మంత్రం అని చెప్పి కొడితే వస్తాయన్నమాట. సో వాటిని వినడం కానీ, హార్ట్ చక్ర మెడిటేషన్ చేయడం కానీ, హెల్దీ బౌండరీస్, సేఫ్టీ సర్కిల్ వేసుకోవడం కానీ ఇలాంటివి చేసిన దానివల్ల మీ ఎనర్జీస్ని అయితే మీరు కాపాడుకోగలుగుతారు. ఇక్కడ బ్యూటిఫుల్ చేంజ్ అయితే వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా
ఈ మార్పు మీ మంచికే. ఇంతకు ముందు ఎంత అమాయకంగా, ఎంత గుడ్డిగా, ఎంత ఫూలిష్గా మనుషుల్ని నమ్ముతున్నారో, లేకపోతే అంతా మన మంచిగా అనుకుంటా అన్నారో, ఇప్పుడు ఏంటంటే దాని నుంచి బయటపడి ఏది మనది ఏది మనది కాదు, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మనం ఇంకా లైఫ్లో మనం ఎదగలుగుతాం అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ షేర్ యువర్ గిఫ్ట్. నాకు తెలిసి ఇక్కడ షామన్ ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈగిల్ ఐ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చాలా షార్ప్గా ఇక్కడ చూడండి, ఒక కన్ను హ్యూమన్ కన్ను అయితే ఒక కన్ను గ్రద్ద కన్ను. సో అంటే మీరు చాలా షార్ప్, మీరు పసిగట్టగలుగుతారు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మన అనుకోనో లేకపోతే మీరు చూడాల్సిన దాన్ని కూడా మీరు మీ కళ్ళకు కనిపిస్తున్నా కానీ మీరు ఏంటంటే దానిపైన ఒక పరదా వేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మోసపోతున్నారు. మీరు కరెక్ట్గా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తోందో దాన్ని కానీ మీరు విన్నారంటే మీరు ఖచ్చితంగా మీరు అలాంటి సమస్యల నుంచి ముందుగానే బయటపడగలుగుతారు. ఇక్కడ మీ ఇంట్యూషన్ మాట మీరు వినాలి. అండ్ మీకు అనిపించింది మీరు చేయాలి, మీకు అనిపించింది మీరు చెప్పేయాలి. మీరు వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని చెప్పి లాస్ట్కి మీరు బాధపడాల్సిన స్థితిలో ఉండాల్సిన పరిస్థితులు మీరు తీసుకొని వచ్చుకోకూడదు. ఇక్కడ స్నేక్ ఉంది కాబట్టి స్నేక్ కూడా మనకి ఏం చెప్తుందంటే అది చెప్తుందనమాట. స్నేక్కి వినికిడి శక్తి ఉండదు, దానికి చెవులు ఉండవు. కాబట్టి అది ఏం చేస్తుంది, ఈ భూమిలో వస్తున్న వైబ్రేషన్స్తో అది పసిగడుతుంది ఎవరు దాని దగ్గరికి వస్తున్నారు ఏంది అనేది. అది ఆ విధంగా జాగ్రత్త పడుతుంది. సో మీరు ఆ విధంగా జాగ్రత్త పడాలి. ప్లస్ ఏంటంటే మీకు ఏదైతే యు ఆర్ గిఫ్టెడ్ విత్, కొంతమందికి ఏంటంటే కొన్ని నేచురల్ టాలెంట్స్ ఉంటాయి కదా. సో ఆ నేచురల్ టాలెంట్స్ ఏవైతే మీకు ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మీరు మీ ప్రొఫెషన్లో కావచ్చు, మీ లైఫ్లో మీరు ఎదగచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ప్రొఫెషన్ ఉంటుంది, మీరు చాలా స్కిల్ఫుల్ ఉంటారు. మీ టాలెంట్ని, మీ నేచురల్ టాలెంట్ని మీరు యూటిలైజ్ చేసుకోకుండా మీరు దాన్ని యూజ్ చేసుకోకపోతే అది ఇంకెందుకు పనికి వస్తుంది? సో మీ ఎదుగుదలలో మీ నేచురల్ టాలెంట్ ఏదైతే ఉందో, మీరు దేంతో అయితే యు ఆర్ గిఫ్టెడో దాన్ని మీరు యూజ్ చేసుకొని మీరు ఎదగండి అని చెప్తున్నారు. సో మీ టాలెంట్ మీకైతే ఒక మంచి ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. మీ టాలెంట్ వల్ల మీకు ప్రోగ్రెస్ ఉంది, ఎదుగుదల ఉంది. సో దాన్ని అయితే అంటే యూజ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా జస్టిస్ కార్డు ఉంది. మీకు జరగాల్సిన న్యాయం అయితే మీకు జరుగుతుంది. మీరైతే ఒక రైట్ బ్యాలెన్స్లో ఉండండి, మంచి దారిలోనే నడచండి, మంచి మాటలనే అనుకోండి, పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో మీరు ఆ న్యాయాన్ని అయితే పొందగలుగుతారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.